రమణి అయితే కావ్య వాళ్ళ ఇంటికి రాజుని తీసుకొని వచ్చి, మా ఫస్ట్ శుభలేఖ మీకే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కళావతి గారికి ఇవ్వడానికని వచ్చాం అని అనేసరికి రాజు అయితే కావ్య వాళ్ళ ఫ్యామిలీకి అయితే కార్డు పట్టుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు అదే టైంలో అపర్ణ అయితే లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇక అపర్ణని అక్కడ చూసి రాజు షాక్ అవుతూ ఉంటాడు. ఈవిడేంటి ఇక్కడ ఉంది అని అయితే రాజు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. అత్తయ్య ఎందుకు ఇప్పుడు వచ్చారు అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఈవిడ ఆ రోజు అన్నదానం చేసిన దగ్గర మనం పరిచయమైన ఆవిడ కదా అని యామిని కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రాజుతో. ఈవిడికే కదా కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసాం అని అనేసరికి మీరేంటి ఇక్కడ అని రాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అపర్ణ అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి ఏంటి వీరెవరు అని అడుగుతున్నా, వీళ్ళిద్దరూ అత్త కోడళ్ళు, ఈవిడ ఎక్కడుండక ఇంకెక్కడ ఉంటుంది అని రుద్రాని అనేసరికి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. రాజు షాక్ అయ్యి అలా చూస్తూ కావ్యతో అయితే ఈవిడ మీకు ముందే తెలుసా అనైతే కావ్యని అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు. అలా కావ్యని గట్టిగా అడిగేసరికి అపర్ణ అయితే అలా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే అది కాదండి అని ఏదో చెప్పబోతూ ఉంటుంది. చాలు ఇక ఆపండి అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. అలా రాజు అనేసరికి కావ్య అయితే చెప్పిందంతా అబద్ధమని అనుకుంటూ ఉంటాడు. మీరు నన్ను ఎంత మోసం చేస్తారని అనుకోలేదు, మీరు నన్ను ఎంత మోసం చేశాక మీరు చెప్పింది ఏది నేను వినను అని చెప్పేసి రాజు అయితే అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అంతా అయిపోయింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆయన దృష్టిలో నేను ఇప్పుడు మోసగత్తెని అయిపోయాను అనేది అనుకుంటూ చాలా బాధపడుతుంది కావ్య.